తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలోని 2వ అంతస్తులకు వ్యాపించాయి. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లోని ఒక రెడీమేడ్ వస్త్ర దుకాణంలో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 అంతస్తులున్న టాప్స్ కార్నర్ అనే బట్టల దుకాణంలో తొలుత మంటలు చెలరేగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో తమ దుకాణాలకు ఎక్కడ మంటలు వ్యాపిస్తాయనని మెయిన్ రోడ్లోని వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా హడలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే దుకాణంలో నిల్వ ఉంచిన పెద్ద మొత్తంలో వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సుమారు 70 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హుటాహుటిన అగ్నిమాపక దళం అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే మెయిన్ రోడ్లోని ఫైర్ ఇంజిన్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శుక్రవారం సందర్శించారు. దుకాణం యజమాని కాళే చిన్ని, అగ్నిమాపక శాఖ అధికారులను అడిగి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. బాధితుడు కాళే చిన్నికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని, ప్రభుత్వం ద్వారా సహాయం అందే విధంగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.